Once again, good morning, my dear students. So, in today's class, we are going to learn about homologous series, and we are also going to learn about degree of carbon and hydrogens. Okay, and we are also going to learn about how the structures of iso, secondary, neo types of compounds, how they are produced. Okay, so let us learn the topic without any delay. So what are the homologous series? So first one, we have to learn about homologous series. This is very important. You will be getting 4 marks question based on this topic. Okay, so homologous series means what? The series of compounds which differ by CH2 group. Okay, now if you go with the alkane family, okay, from first member to second member, if you observe the formula of that compound, you will find it they differ by CH2 group. ఓకే, సో ఒక కాంపౌండ్కి నెక్స్ట్ కాంపౌండ్కి ఫార్ములాలో డిఫరెన్స్ CH2 ఉంటుందన్నమాట. అలాంటి సిరీస్ ఆఫ్ కాంపౌండ్స్ అన్నిటిని మనం ఏమంటాం? హోమోలాగస్ సిరీస్ అంటాం. ఓకే, సో వాట్ ఆర్ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్? ఫస్ట్ విల్ లెర్న్ ద జనరల్ క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ హోమోలాగస్ సిరీస్, దెన్ వీ గో విత్ examples. Okay, this you have studied even in 10th class also. In 10th NCERT also it is there. Okay, so all the compounds in the series are made up of same elements and contain same functional group. Okay, na అన్ని elements కి అన్ని compounds కి same type of elements ఉంటాయి and same functional group will be there. That is the first characteristic. They have same general formula. Okay, na all the members of that family are having same general formula, and the molecular mass of every two adjacent members differ by atomic molecular weight 14. Okay, now the molecular mass of every two adjacent members differ by what? Differ by weight 14. Okay, now they differ by weight 14. Okay, so these points first you note down. So next property వచ్చేసి all the compounds have similar chemical properties because they all belongs to same functional group, isn't it or not? ఓకే, అన్ని కాంపౌండ్స్కి కెమికల్ ప్రాపర్టీస్ అనేవి సేమ్ ఉంటాయి అన్నమాట. వై? బికాస్ దే ఆల్ బిలాంగ్స్ టు సేమ్ ఫంక్షనల్ గ్రూప్. సిమిలర్లీ నెక్స్ట్ ఫిఫ్త్ పాయింట్ వచ్చేసి దెర్ ఈస్ అ రెగ్యులర్ గ్రెడేషన్ ఇన్ దేర్ ఫిజికల్ ప్రాపర్టీస్. ఐ మీన్ ఫిజికల్ ప్రాపర్టీస్లో దెర్ ఈస్ అ రెగ్యులర్ గ్రెడేషన్. గ్రెడేషన్ అంటే వేరియేషన్. ఓకేనా, గ్రెడేషన్ మీన్స్ వాట్? వేరియేషన్. దట్ మీన్స్ ద డిఫర్ ఇన్ ఫిజికల్ ప్రాపర్టీస్. సో ఫిజికల్ ప్రాపర్టీస్ లైక్ వాట్? బాయిలింగ్ పాయింట్, మెల్టింగ్ పాయింట్, ఇవన్నీ సేమ్ ఉండవు. ఓకేనా, దే షో రెగ్యులర్ వేరియేషన్. రెగ్యులర్ వేరియేషన్ అంటే ఏంటి? ఒకదానికి నెక్స్ట్ దానికి బాయిలింగ్ పాయింట్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ని బట్టి కూడా అలా ఇంక్రీజ్ అవుతూ వస్తుందన్నమాట. సపోజ్ బాయిలింగ్ పాయింట్ ఉందనుకోండి, బాయిలింగ్ పాయింట్ ఈజ్ డైరెక్ట్లీ ప్రపోర్షనల్ టు నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ ప్రెజెంట్ ఇన్ ద హైడ్రోకార్బన్స్ ఆర్ వాట్ ఎవర్ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్. ఓకే, సో ఆ నెంబర్ ఆఫ్ కార్బన్ ఐటమ్స్ మీద డిపెండ్ అవుతూ వస్తుందన్నమాట. ఇంకా ఇట్ ఆల్సో డిపెండ్స్ ఆన్ బ్రాంచింగ్ ఆల్సో, ఇన్వర్స్లీ ప్రపోర్షనల్ టు బ్రాంచింగ్. ఓకే, సో ఇలా వేరియేషన్ అనేది ఫిజికల్ ప్రాపర్టీస్లో ఉంటుంది, కానీ కెమికల్ ప్రాపర్టీస్ అన్నీ సేమ్ ఉంటాయన్నమాట. ఓకే, అండ్ సిక్స్త్ పాయింట్ వచ్చేసి దేర్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో సేమ్. ఓకేనా, మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్, ఎందుకంటే సేమ్ ప్రాపర్టీస్ ఎగ్జిబిట్ చేస్తున్నప్పుడు దేర్ మెథడ్స్ ఆఫ్ ప్రిపరేషన్ ఈజ్ ఆల్సో సేమ్. సో లెట్ us గో ఫర్ ద ఎగ్జాంపుల్స్ నౌ. సపోజ్ ఆల్కేన్స్ తీసుకున్నారనుకోండి, ఆల్కేన్స్ ఫ్యామిలీ మెంబర్స్ అందరికీ కూడా జనరల్ ఫార్ములా ఒకటే ఉంటుంది. ఏంటది? CnH2n+2. ఇప్పుడు మనం n ప్లేస్లో 1 పెట్టుకున్నాం అనుకోండి, మీకు తెలిసిందే కదా, CH4. ఫస్ట్ మెంబర్ ఆఫ్ ఆల్కేన్ ఫ్యామిలీ ఈజ్ CH4. అలాగే n ప్లేస్లో 2 పెట్టుకుంటే యూ విల్ గెట్ C2H6 ఈథేన్. n ప్లేస్లో 3 పెట్టుకుంటే C3H8. ఓకేనా, n ప్లేస్లో 4 పెట్టుకుంటే C4H10. సో ఇఫ్ యూ అబ్జర్వ్ దిస్ కాంపౌండ్, దీనికి మధ్యలో డిఫరెన్స్ వచ్చేసి CH2 గ్రూప్. అలాగే దీనికి ఫర్ ఎవ్రీ సక్సెసివ్ మెంబర్ ఇట్ డిఫర్స్ బై వాట్? CH2 గ్రూప్. సో ఇప్పుడు మీరు మాలిక్యులర్ మాస్ కూడా అబ్జర్వ్ చేసినట్టయితే CH4కి మాలిక్యులర్ మాస్ 16 ఉంటుంది, C2H6కి 30 ఉంటుంది. 12 కార్బన్ అటామిక్ వెయిట్ ఈజ్ 12. 12 into 2 24 plus 6 30. అలాగే కార్బన్కి 12 plus 4 16. ఓకేనా, CH4కి 16, C2H6కి 30, C3H8కి ఇట్ డిఫర్స్ బై
14 కాబట్టి 44 ఉంటుంది. చూడండి అన్నిటికీ డిఫరెన్స్ మీకు 14 అట్లా ఉంటుందన్నమాట. సో దట్స్ వై ఇట్ ఈస్ గివెన్ ఇన్ ద like characteristics that the molecular mass of every successive member of the family will differ by atomic mass or molecular mass 14. ఓకే, సో అలా మీరు ఒక కాంపౌండ్కి మాలిక్యులర్ వెయిట్ ఇచ్చి వేరే దాన్ని అడిగారు అనుకోండి, మీరు అలాగా సక్సెసివ్ ప్రిసెసివ్ ముందరివి దాని తర్వాత వచ్చేవి కూడా మీరు -14 +14 యాడ్ చేసుకుంటూ మాలిక్యులర్ వెయిట్స్ అనేవి క్యాల్కులేట్ చేయొచ్చు. ఓకే, సో దిస్ ఈజ్ ఎగ్జాంపుల్ ఫర్ ఆల్కేన్స్. ఓకే, ఆల్కేన్స్ ఒకటే కాదు, మనకి ఇంకా చాలా ఎగ్జాంపుల్స్ ఉన్నాయి. సపోజ్ ఆల్కహాల్స్ చూసారనుకోండి, లెట్ us టేక్ ద ఎగ్జాంపుల్స్ ఆఫ్ ఆల్కహాల్స్. ఓకేనా, ఆల్కహాల్స్కి మీకు జనరల్ ఫార్ములా వచ్చేసి CnH2n+1OH, లేకపోతే CnH2n+2O ఎలాగైనా రాయొచ్చు. ఓకేనా, CnH2n+2O. ఓకే, so if you keep n in place of n, if you keep 1, so first alcohol వచ్చేసి CH3OH, methyl alcohol. CH3OH is methyl alcohol. ఓకేనా, సెకండ్ మెంబర్ వచ్చేసి C2H5OH, ethyl alcohol. అలాగే థర్డ్ మెంబర్ వచ్చేసి C3H7OH. ఓకేనా, propyl alcohol. So if you observe the difference in alkyl group only you are finding CH2 group. Okay na, so these are also belongs to what? Alcohol family also belongs to homologous series. So ఇప్పుడు మీకు అడిగేటప్పుడు క్వశ్చన్స్ అనేవి ఎలా అడుగుతాడంటే what is the second homologue of alcohol family or what is the third homologue of alcohol family, అలాంటి క్వశ్చన్స్ అనేవి అడుగుతాడనమాట. సో మీరు స్టార్టింగ్ కాంపౌండ్ నుంచి CH2 యాడ్ చేసుకుంటూ వెళ్ళి వాడు అడిగిన నెంబర్ ఏ కాంపౌండ్కి అడుగుతున్నాడో ఆ కాంపౌండ్కి మీరు ఫార్ములా అనేది రాయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, అదే ఆల్డిహైడ్స్ ఉన్నాయనుకోండి, మీకు జనరల్ ఫార్ములా వచ్చేసి అంటే అన్ని మెంబర్స్కి ఆల్డిహైడ్కి సంబంధించిన అందరికి అన్ని కాంపౌండ్స్కి CnH2nO అనేది జనరల్ ఫార్ములాగా ఉంటుంది. ఓకే, సో ఇప్పుడు n ప్లేస్లో మీరు 1 పెట్టుకున్నారనుకోండి. ఓకేనా, n ప్లేస్లో 1 పెట్టుకుంటే C1H2 × 1O అంటే CH2O. దిస్ కెన్ బి రిటన్ యాజ్ మనకి RCHO కదా, ఆల్డిహైడ్స్కి ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి CHO. ఓకే, సో ఇప్పుడు ఈ CH2O అనేదాన్ని మనం HCHO అని కూడా రాసుకోవచ్చు. ఓకే, సో ఫస్ట్ మెంబర్ HCHO which is called as what? Formaldehyde. Okay na, which is called as formaldehyde. అలాగే సెకండ్ మెంబర్ వచ్చేసి CH3CHO, acetaldehyde. ఓకేనా, acetaldehyde. అలాగే నెక్స్ట్ వచ్చేసి C2H5CHO. ఓకే, propanaldehyde. ఓకే, అలా ఈచ్ మెంబర్ differ by what? CH2 group. So these also belongs to what? Homologous series. సో మీకు ఫస్ట్ మెంబర్ అప్పుడప్పుడు ఐడియా ఉండాల్సి ఉంటుంది. ఇక్కడ ఫస్ట్ మెంబర్ CH3CHO కాదు, ఫస్ట్ మెంబర్ HCHO, ఫార్మాల్డిహైడ్. అలాగే యాసిడ్స్లో కూడా ఫస్ట్ మెంబర్ HCOOH విచ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఫార్మిక్ యాసిడ్. ఓకేనా, ఫార్మ్ అన్న వర్డ్ కామన్ నేమ్స్లో స్టార్టింగ్ కాంపౌండ్స్కి వస్తుందన్నమాట, అలానే అన్నిటికీ రాదు. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మెంబర్ ఆల్కహాల్లో ఫస్ట్ హోమోలాగ్ వచ్చేసి CH3OH, కానీ ఆల్డిహైడ్లో ఫస్ట్ హోమోలాగ్ హెచ్తో స్టార్ట్ అవుతుంది. ఓకేనా, ఫస్ట్ హోమోలాగ్ హెచ్తో స్టార్ట్ అవుతుంది. సో HCHO, CH3CHO అలా వస్తాయి. ఓకే, సో సేమ్ లైక్ దట్ ఇప్పుడు మీరు యాసిడ్స్ కీటోన్స్ కూడా ఒక్కసారి ఐడియాగా చదువుకుందాం. సో యాసిడ్స్ చూడండి ఒకసారి, మనకి ఫంక్షనల్ గ్రూప్ వచ్చేసి RCOOH కదా, సో జనరల్ ఫార్ములా వచ్చేసి CnH2nO2. సో ఇక్కడ ఫస్ట్ హోమోలాగ్ ఆఫ్ యాసిడ్స్ స్టార్ట్ విత్ H, సో HCOOH విచ్ ఈస్ కాల్డ్ యాజ్ వాట్? ఫార్మిక్ యాసిడ్. ఓకేనా, ఫార్మిక్ యాసిడ్ HCOOH. ఓకే, n ప్లేస్లో 1 పెట్టుకున్నాం అనుకోండి. ఓకే, అప్పుడు మీకు HCOOH ఫార్మిక్ యాసిడ్ వస్తుంది. సో దాని నెక్స్ట్ది CH3COOH ఎస్టిక్ యాసిడ్.
ఓకేనా. దాని నెక్స్ట్ ఇది వచ్చేసి C2H5COOH, ప్రొపెనోయిక్ యాసిడ్, బ్యూటెనోయిక్ యాసిడ్, అలా ఇంకా నేమ్స్ అనేవి వస్తాయి అన్నమాట. ఓకే, సో ఇక్కడ ఫస్ట్ మెంబర్ స్టార్ట్స్ విత్ హెచ్, ఈవెన్ ఇన్ యాసిడ్స్ ఆల్సో. సో ఇన్ వాట్ ఈస్ ద ఫస్ట్ హోమోలాగ్ ఆఫ్ యాసిడ్స్ అంటే ఫార్మిక్ యాసిడ్ రాయాల్సి ఉంటుంది మీరు. ఓకేనా. అలాగే థర్డ్ హోమోలాగ్ అని అడిగితే C2H5COOH. ఓకేనా. సో ఇలా మీరు చెక్ చేసుకుని హోమోలాగ్స్ ఏ నెంబర్ అడుగుతున్నాడో దాన్ని చెక్ చేసుకుని చూసుకోవాలి. సపోజ్ కీటోన్స్ ఉన్నాయనుకోండి, కీటోన్స్. ఓకేనా. సో మనకి కీటోన్స్ వచ్చేసి RCOR'. దిస్ ఈజ్ ద ఫంక్షనల్ గ్రూప్. సో ఇది స్టార్ట్ చేసినప్పుడు హోమోలాగస్ సిరీస్, కీటోన్స్ కూడా హోమోలాగస్ సిరీస్లే, కానీ ఇది రాసేటప్పుడు మీరు జాగ్రత్తగా స్టార్టింగ్ కాంపౌండ్ అనేది మీకు 3 కార్బన్స్తో స్టార్ట్ అవుతుంది. ఇజంట్ ఇట్ ఆర్ నాట్? మినిమం 3 కార్బన్స్. ఓకేనా, మినిమం. ఎందుకంటే ఇక్కడ ఆర్లో ఒక కార్బన్, R' కూడా ఇంకొక కార్బన్. సో మినిమం 3 కార్బన్స్ ఉంటాయి. అంటే ఫస్ట్ హోమోలాగ్ ఆఫ్ కీటోన్స్ ఇట్ సెల్ఫ్ స్టార్ట్స్ విత్ 3 అనమాట. ఓకేనా. దీనికి జనరల్ ఫార్ములా వచ్చేసి CnH2nO2 O, CnH2nO. సో ఇప్పుడు మేము అకార్డింగ్ టు దట్ ఫార్ములా ఇఫ్ యూ రైట్, ఓకేనా, C1H2 O, CH2O. ఓకేనా. సో ఇది సింగిల్గా కీటోన్ లాగా ఎగ్జిస్ట్ అవ్వదు, ఆల్డిహైడ్ లాగా ఎగ్జిస్ట్ అవుతుంది. కీటోన్స్ అండ్ ఆల్డిహైడ్స్ ఆర్ వాట్? ఐసోమర్స్. సో మనకి మినిమం 3 కార్బన్స్ ఉండాలి కాబట్టి ఫస్ట్ మెంబర్ ఇట్ సెల్ఫ్ విల్ బి CH3 C+O CH3, విచ్ ఈస్ కాల్డ్ యాజ్ ఎసిటోన్ ఆర్ ప్రొపెనోన్. ఓకేనా, ఎసిటోన్ ఆర్ ప్రొపెనోన్. సో ఫస్ట్ మెంబరే ఇది. సో నెక్స్ట్ ఇది రావాలి అంటే ఒక CH3 యాజ్ ఇట్ ఈస్గా ఉంచాలి, 1 more CH3 యూ హ్యావ్ టు చేంజ్ అనమాట. సో అప్పుడు CH3 నేను ఇటుపక్క CH3 యాజ్ ఇట్ ఈస్, లేకపోతే ఇటుపక్కదే మారుద్దాం, C2H5 చేద్దాం దీన్ని. ఓకే, అదర్ సైడ్ యు ఆర్ కీపింగ్ ఇట్ సేమ్. ఓకే, సో దిస్ ఈస్ బ్యూటెనోన్ బికాస్ 4 కార్బన్స్ ఆర్ దేర్ ఇన్ ద రూట్ వర్డ్, బ్యూటెనోన్. ఓకేనా, బ్యూటెనోన్. అలాగే ఇప్పుడు ఇటు పక్కది మారుస్తాను, ఇది యాజ్ ఇట్ ఈస్గా రాసుకుని C2H5CO. ఓకేనా, దీన్ని C2H5 కింద. సో దిస్ ఇస్ డైఈథైల్ కీటోన్ ఆర్ పెంటేనోన్. ఓకేనా, పెంటేనోన్. సో ఆల్ దీస్ ఆర్ differing by what? CH2 group, isn't it or not? And at the same time they also differ by molecular mass 14. Okay, so these series of compounds are called as what? Homologous series. సో డిగ్రీ ఆఫ్ కార్బన్ చదివేటప్పుడు మనం వీటి గురించి తెలుసుకోవాలన్నమాట. దెర్ ఆర్ 4 types ఆఫ్ కార్బన్స్ విచ్ ఆర్ కాల్డ్ యాజ్ ప్రైమరీ, సెకండరీ, టెర్షరీ అండ్ క్వాటర్నరీ. సో ప్రైమరీ కార్బన్ అంటే 1 degree కార్బన్ అనమాట. అంటే ఏంటి, ఒక కార్బన్ వేరే ఇంకో ఒకటే కార్బన్కి అటాచ్ అయ్యి ఉందనుకోండి, దెన్ యూ కాల్ ఇట్ యాజ్ 1 degree. లేకపోతే ఒకటే సింగిల్ కార్బన్ ఉంది కాంపౌండ్లో, CH4 ఉంది, అందులో ఒకటే సింగిల్ కార్బన్ ఉంది, దానికి వేరే అటాచ్మెంట్స్ అన్నీ కూడా హైడ్రోజన్స్ తోటే ఉన్నాయి. ఓకే, ఇఫ్ ఇట్ ఈస్ హ్యావింగ్ అటాచ్మెంట్ విత్ 1 other carbon atom, then you call it as 1 degree carbon or primary carbon. Suppose if it is not attached to any other carbon and itself is existing, like in CH4, okay, then also you call that as primary carbon or 1 degree carbon. అలాగే 2 carbons అటాచ్ అయ్యి ఉందనుకోండి, 1 carbon if it is attached to 2 other carbon atoms, ఒకటి ఇటువైపు ఒకటి ఇటువైపు, లేకపోతే ఒక అప్ ఒకటి డౌన్, అలా ఏదో రకంగా 2 sides కనెక్ట్ అయ్యి ఉందనుకోండి, then you call it as secondary carbon, 2 degree carbon. Tertiary ante if a carbon atom is attached to 3 other carbon atoms and you call it as 3rd degree. Okay na, 3rd degree. And at the same time quaternary means if it is attached to 4 other carbon atoms, this is 4th degree. Okay, and similarly the hydrogens attached to them are called also with the same names. Suppose primary carbon కి అటాచ్ అయ్యి ఉన్న హైడ్రోజన్స్ని ప్రైమరీ హైడ్రోజన్స్ అంటారు. అలాగే సెకండరీ కార్బన్కి అటాచ్ అయ్యి ఉన్న హైడ్రోజన్స్ని సెకండరీ హైడ్రోజన్స్ అంటారు. అలాగే టెర్షరీ, క్వాటర్నరీ కూడా. ఓకే, సో ఫస్ట్ మీరు దీని గురించి ఐడియా ఉండాల్సి ఉంటుందన్నమాట. సో నెక్స్ట్ ఇంకొక రకంగా కూడా క్లాసిఫికేషన్ చేస్తారండి కార్బన్ ఐటమ్స్ని. అవేంటంటే ఆల్ఫా, బీటా, గామా కార్బన్స్. సో ఆల్ఫా కార్బన్ అంటే ఏంటంటే ద కార్బన్ ఐటమ్ విచ్ ఈస్ డైరెక్ట్లీ అటాచ్డ్ టు ఫంక్షనల్ గ్రూప్.
ఓకేనా. ఏ కార్బన్ అయితే ఫంక్షనల్ గ్రూప్కి డైరెక్ట్గా అటాచ్ అయ్యి ఉంటుందో ఆ కార్బన్ని మనం ఆల్ఫా కార్బన్ అంటాం. దానికి నెక్స్ట్ అటాచ్ అయ్యి ఉన్న దాన్ని బీటా కార్బన్, దానికి నెక్స్ట్ అటాచ్ అయ్యి ఉన్న దాన్ని గామా కార్బన్ అంటాం. సో లెట్ us see one example here. Okay, suppose the CH3 CH2 CH2 1 2 3 4. సో ఈ ఎగ్జాంపుల్ చూడండి, CH3 CH2 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 OH ఇలా ఉంది. ఓకే, ఇక్కడ OH అనేది మనకి ఫంక్షనల్ గ్రూప్. సో ఫంక్షనల్ గ్రూప్కి అటాచ్ అయ్యి ఉన్న కార్బన్ని మనం ఆల్ఫా కార్బన్ అంటాం. దానికి నెక్స్ట్ అటాచ్ అయ్యి ఉన్న దాన్ని బీటా, దానికి నెక్స్ట్ అటాచ్ అయ్యి ఉన్న దాన్ని గామా, నెక్స్ట్ది అయితే డెల్టా. ఓకే, సో అలా ఇండికేట్ చేస్తాం అనమాట. సపోజ్ ఫంక్షనల్ గ్రూప్లోనే కార్బన్ ఉందనుకోండి, అయినా కూడా దానికి అడ్జసెంట్దే మనం ఆల్ఫా కార్బన్ కింద కన్సిడర్ చేయాలి. ఓకేనా. సపోజ్ functional group itself is having carbon, then you should not take this carbon as alpha carbon. Whatever the carbon attached to functional group, okay na, functional group lo carbon undaniyanడి, we don't have anything to do with that. Okay, so ఇది functional group carbon. ఫంక్షనల్ గ్రూప్కి అటాచ్ అయ్యి ఉన్న వెరీ ఫస్ట్ అటాచ్మెంట్లో ఉన్న కార్బన్ని ఆల్ఫా కార్బన్ అంటారు. సో దిస్ ఈస్ బీటా కార్బన్ అండ్ దిస్ బికమ్స్ గామా కార్బన్. ఓకే, సో ఇలాగా ఆల్ఫా బీటా గామా కార్బన్స్ కూడా మీకు ఐడియా ఉండాలన్నమాట. Now let us see one example question. Okay, so in this example question we have to identify how many 1 degree, 2 degree, 3 degree carbons are there and how many hydrogens are also. That also we have to identify. So first మనం 1 degree carbons identify చేద్దాం. ఫస్ట్ ఈ కార్బన్ నుంచి స్టార్ట్ చేస్తే this is 1 degree only because this carbon is attached to only one other carbon. సో పైన ఇక్కడ రాసుకుందాం నీట్గా, ఇది కూడా 1 degree కార్బనే. ఈ కార్బన్ ఇటుపక్క ఒక కార్బన్తో ఇటుపక్క ఒక కార్బన్తో ఇంక యూతల్ సైడ్ కూడా ఒక కార్బన్తో అటాచ్ అయ్యింది. అంటే అప్పుడు 3 కార్బన్స్ అటాచ్మెంట్ ఉన్నాయి ఈ కార్బన్కి, ఒకటి ఇటువైపు ఒకటి ఇటువైపు ఒకటి స్ట్రైట్ చైన్లో. సో దిస్ బికమ్స్ వాట్ 3 degree కార్బన్. నెక్స్ట్ కమింగ్ టు దిస్ వన్, హియర్ దిస్ సైడ్ వన్ అండ్ డౌన్ వన్. ఓకేనా, పైనది హెచ్ ఉంది, అది కాదు. సో it is this carbon is attached to this side 1 carbon, down 1 carbon and straight chain में 1 carbon. So it is 3 degree. అలాగే ఈ కార్బన్ ఉందనుకోండి, ఇటువైపు ఒక కార్బన్ ఇటువైపు ఒక కార్బన్ ఉన్నాయి కాబట్టి 2 degree and this becomes 1 degree and here this also will become 1 degree. సో ఇప్పుడు 1 degree కార్బన్స్ ఎన్ని ఉన్నాయి? 1 degree కార్బన్స్ మనకి 1 2 3 4 ఉన్నాయి. ఓకేనా, 1 degree కార్బన్స్ 1 2 3 4 ఉన్నాయి. ఓకే, సో ఇప్పుడు 4 ఉన్నాయి అంటే ఒకసారి మళ్ళీ స్ట్రక్చర్ని వెరిఫై చేస్తున్నా. ఓకే, సో చెక్ చేయండి. సో ఇదొక 1 degree కార్బన్, ఇదొక 1 degree కార్బన్, ఇదొక 1 degree కార్బన్. ఇక్కడ హెచ్ ఇచ్చాడు కాబట్టి అది కార్బన్ కాదు కాబట్టి అది కన్సిడర్ చేయక్కర్లేదు. ఇక్కడ ఒక 1 degree కార్బన్ ఉంది. సో మనకి 1 degree కార్బన్స్ వచ్చేసి 4 ఉన్నాయి. సో 1 degree హైడ్రోజన్స్, 1 degree కార్బన్స్కి ఎప్పుడు కూడా 3 హైడ్రోజన్స్ అనేవి అటాచ్ అవుతాయి అన్నమాట. ఓకేనా. సో వన్స్ అగైన్ యూ వెరిఫై దిస్ స్ట్రక్చర్. ఓకే, సో 1 degree కార్బన్స్ వచ్చేసి 4, అలాగే 1 degree హైడ్రోజన్స్ వచ్చేసి 12. ఓకేనా, 1 degree హైడ్రోజన్స్ మనకి 12 ఉన్నాయి. అలాగే 2 degree కార్బన్స్ ఎన్ని ఉన్నాయో కౌంట్ చేయండి, ఒకటే ఉంది. ఓకేనా, 2 degree కార్బన్స్ ఒకటే ఉంది, ఓన్లీ 1 is there and to that 2 degree carbon 2 hydrogens are attached. So 2 degree hydrogens వచ్చేసి 2. నెక్స్ట్ let us go for 3 degree carbons. సో 3 degree carbons వచ్చేసి ఒకటి ఉంది, ఓన్లీ 1 3 degree carbons are there and 3 degree hydrogens కూడా ఒకటే ఉంటుంది. ఓకే, సో ఇలా మనకి డిగ్రీ ఫైండ్ చేయమని అడిగారు అనుకోండి,
సో యూ హ్యావ్ టు చెక్ లైక్ దట్. ఓకేనా? ఓకే, సో ఇదైతే నోట్ చేసుకోండి మీరు. Now let us learn about the representation of N, iso, secondary, tertiary and neo. Neo, this type of prefixes when we are going to use for certain alkanes. Okay, so let us start with the first one, that is prefix N. So N ikkada entante N stands for normal. Okay, so N is used only for straight chain carbon atoms. Okay na, straight chain అసలు బ్రాంచెస్ అనేవి ఉండకూడదు అనమాట. అలాంటప్పుడు ఆ కాంపౌండ్ని ఎన్ బ్యూటేన్, ఎన్ పెంటేన్ అని అట్లా ఎన్ స్టాండ్స్ ఫర్ నార్మల్, ఎన్తో రిప్రజెంట్ చేస్తే అందులో బ్రాంచెస్ ఉండవు, సబ్స్టిట్యూయెంట్స్ ఆర్ సైడ్ చైన్స్ అనేవి ఉండవు. ఓకే, సో అలాంటప్పుడు ఎన్తో రిప్రజెంట్ చేస్తారు. ఓకే, సో దిస్ ఇస్ ఎన్ బ్యూటేన్. మీకు బ్యూటేన్ C4H10 కదా, స్ట్రైట్ స్ట్రక్చర్ అనమాట. అసలు బ్రాంచింగ్ ఏం లేకుండా స్ట్రైట్గా డ్రా చేసే స్ట్రక్చర్ని ఎన్ బ్యూటేన్ అంటారు. అలాగే ఎన్ పెంటేన్ 5 కార్బన్ ఆల్కేన్ విత్ స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్. ఓకే, అండ్ ఎన్ హెక్సేన్ విత్ స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్. ఓకే, సో ఇక్కడ మీకు జనరల్ ఫార్ములాస్ బట్టి ఈ కాంపౌండ్స్కి ఫార్ములాస్ కూడా మీకు ఐడియా ఉంటుంది. ఎన్ బ్యూటేన్ అంటే ఫార్ములా ఈజ్ C4H10 ఓన్లీ, బట్ దిస్ C4H10 క్యాన్ బి రిటన్ యాజ్ ఇన్ డిఫరెంట్ వేస్ ఆల్సో. సో ఫస్ట్ వే అనేది మనకి స్ట్రైట్ చైన్ కాంపౌండ్ డ్రా చేసుకోవడం అలవాటు చేసుకోవాలి. ఓకే, సో అలాగే ఇక్కడ C5H12 అండ్ ఇక్కడ వచ్చేసి C6H14. ఓకే, సో అలా మీరు స్ట్రైట్ చైన్ కాంపౌండ్స్ని రాస్తే ఎన్ అనే వర్డ్ ఆర్ ఎన్ అనే ప్రిఫిక్స్ని ముందర మనం చేర్చుకోవచ్చు అనమాట. సో నెక్స్ట్ ప్రిఫిక్స్ వచ్చేసి ఐసో. ఐసో ఈజ్ యూస్డ్ ఫర్ దోస్ ఆల్కేన్స్ ఇన్ విచ్ మిథైల్ గ్రూప్ ఈజ్ అటాచ్డ్ టు ద సెకండ్ లాస్ట్ కార్బన్ ఆఫ్ ఇట్స్ కంటిన్యూస్ చైన్. ఎప్పుడైతే సెకండ్ లాస్ట్ కార్బన్కి ఒక మిథైల్ గ్రూప్ అటాచ్ అయి ఉంటుందో అప్పుడు మనం ప్రిఫిక్స్ ఐసో అని యూజ్ చేస్తామన్నమాట. సో లెట్ us గో ఫర్ ద ఎగ్జాంపుల్ ఐసోబ్యూటేన్ ఉందనుకోండి. ఓకేనా, ఐసోబ్యూటేన్ యాక్చువల్గా బ్యూటేన్ ఏంటి C4H10. ఇక్కడ ఐసో స్ట్రక్చర్ అయినప్పుడు మనం నాలుగు కార్బన్స్ స్ట్రైట్గా పెట్టకుండా, యాక్చువల్గా స్ట్రైట్గా పెడితే ఎన్ బ్యూటేన్ అంటామని చెప్పుకున్నాం కదా. ఓకే, సో ఇప్పుడు ఈ కార్బన్ ఇక్కడ నుంచి డిటాచ్ చేసి ఇప్పుడు ఇటు నుంచైనా లాస్ట్ సెకండ్ కార్బన్కి అటాచ్ చేస్తే అలా ఫామ్ అయ్యే స్ట్రక్చర్కి మనం ఐసో అనే ప్రిఫిక్స్ యూజ్ చేయాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు ఇది ఐసోబ్యూటేన్ 4 కార్బన్స్ ఉన్నాయి కాబట్టి రూట్ వర్డ్ బ్యూట్ వస్తుంది. ఓకే, సో రిమైనింగ్ అన్నీ కూడా హైడ్రోజన్స్ పెట్టుకోవాలి. ఓకే, సో ఇప్పుడు ఇక్కడ ఒక హెచ్ అనేది పెట్టుకుందాం మనం. ఓకే, దిస్ ఈజ్ ఐసోబ్యూటేన్. మనకి ఐయుపాక్ నేమింగ్లో చూస్తే 2-మిథైల్ ప్రొపేన్. ఓకేనా, 2-మిథైల్ ప్రొపేన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ ఐసోబ్యూటేన్. అలాగే ఐసోపెంటేన్ మీరు ఎలాగైనా రాసుకోవచ్చు. ఓకేనా, ఐసోపెంటేన్ ఎలా రాస్తారు? మామూలుగా ఎన్ పెంటేన్ అయితే స్ట్రైట్ స్ట్రక్చర్, ఆల్ 5 కార్బన్స్ ఆర్ ఇన్ స్ట్రైట్ చైన్. ఇది ఎన్ పెంటేన్. ఇప్పుడు మనం ఏం చెప్పుకుంటున్నాం? చెప్పుకుంటున్నాం. ఐసో స్ట్రక్చర్ రావాలంటే ఒక కార్బన్ టెర్మినల్ నుంచి ఈ సైడ్ అయినా పర్వాలేదు, అవతల సైడ్ అయినా పర్వాలేదు, టెర్మినల్ నుంచి ఒక కార్బన్ని మనం డిటాచ్ చేసి డిటాచ్ చేసిన తర్వాత వచ్చిన చైన్ ఇది, దాంట్లో లాస్ట్ సెకండ్ కార్బన్, ఇప్పుడు ఇక్కడ ఇది లాస్ట్ అనుకోండి, దాని ముందర కార్బన్, లాస్ట్ నుంచి సెకండ్ కార్బన్కి మనం ఒక CH3ని అటాచ్ చేస్తే అలా ఫామ్ అయిన కాంపౌండ్ని మనం ఐసోపెంటేన్ అంటారు. ఓకేనా, అంటే ఇది కూడా 2-మిథైల్ బ్యూటేన్ అవుతుంది అనమాట. ఇదేమవుతుంది? 2-మిథైల్ బ్యూటేన్ ఈజ్ ఆల్సో కాల్డ్ యాజ్ వాట్? ఐసోపెంటేన్. ఓకే, సో ఇలా ఐసో అనే స్ట్రక్చర్ ఎప్పుడు వస్తుంది అంటే మనకి ఒక మిథైల్ గ్రూపు లాస్ట్ సెకండ్ కార్బన్కి అటాచ్ అయి ఉన్నప్పుడు ఐసో అనే స్ట్రక్చర్ అనేది మనకు వస్తుంది. ఓకే, సో అది బాగా మీరు గుర్తుపెట్టుకోవాల్సి ఉంటుంది అనమాట. ఓకే, సో ఇప్పుడు మనకి ఇలాగే ఫంక్షనల్ గ్రూప్ని కూడా మనం అటాచ్ చేయొచ్చు. ఓకేనా, లైక్ ఐసోప్రోపైల్ ఆల్కహాల్, ఐసోబ్యూటైల్ ఆల్కహాల్, సో అలాగా మనం అటాచ్ అనేది చేయొచ్చు. సో అది ఎలాగా అటాచ్ చేస్తారు అదొక కూడా ఒక ఎగ్జాంపుల్ చూద్దాము.
సో ఇక్కడ చూడండి, ఐసోబ్యూటైల్ ఆల్కహాల్. ఐసోబ్యూటైల్ ఆల్కహాల్. బ్యూటైల్ అంటే 4 కార్బన్స్ ఉండాలి. ఐసో అంటే ఒక CH3 గ్రూపు కిందన ఉండాలి. ఒక బ్రాంచ్లో CH3 గ్రూప్ ఉండాలి. అది మీ రిక్వైర్మెంట్. అది చెక్ చేసుకోండి మీరు. ఓకేనా. బ్యూటైల్ అంటే 4 కార్బన్స్ కదా. సో ఇప్పుడు ఇక్కడ వాడు అనేది ఏంటి, ఈ 4th కార్బన్ని ఇక్కడ అటాచ్ చేసేస్తే అదే ఐసోబ్యూటైల్. ఆల్కహాల్ మీరు ఈ కార్బన్కి OH పెట్టుకోండి. ఓకేనా. దెన్ దట్ విల్ బికమ్ వాట్, ఐసోబ్యూటైల్ ఆల్కహాల్. మీకు కావాల్సిన రిక్వైర్మెంట్ ఏంటి అంటే ఐసో స్ట్రక్చర్స్కి ఒక మిథైల్ గ్రూపు కిందన కనబడాలి, బ్రాంచ్లో కనబడాలి. ఓకే. సో దట్ బికమ్స్ ఐసో స్ట్రక్చర్. ఓకే. ఐసో అనే స్ట్రక్చర్, ఐసో అనే ప్రిఫిక్స్ మనం యూజ్ చేస్తామన్నమాట. సో ఇప్పుడు ఇక్కడ ఎన్ని కార్బన్స్ ఉంటాయి, 1 2 సరిపోయింది. ఇక్కడ 2 హైడ్రోజన్స్. సో ఇది ఐసోబ్యూటైల్ ఆల్కహాల్. మనకి ఐయుపాక్ నేమింగ్లో వచ్చేసి 2 మిథైల్ ప్రొపెనోల్. 2 మిథైల్ ప్రొపెనోల్ని మనం ఐసోబ్యూటైల్ ఆల్కహాల్ అంటాం. ఓకేనా. సో అది ఐసో స్ట్రక్చర్. సపోజ్ అలాగే మీరు ఐసోప్రొపైల్ బ్రోమైడ్ రాయాలనుకున్నారనుకోండి, చూడండి ఇక్కడ ఐసోప్రొపైల్ బ్రోమైడ్. దీనికి మీరు స్ట్రక్చర్ డ్రా చేయాలి. ఎలా డ్రా చేస్తారు, ప్రొపైల్ అంటే 3 కార్బన్స్. ఓకేనా. యాక్చువల్గా మనము 3 కార్బన్స్ స్ట్రైట్గా డ్రా చేస్తే ఎన్ ప్రొపైల్ అంటారు. చూడండి ఒక్కసారి కరెక్ట్గా అబ్జర్వ్ చేయండి. ప్రొపైల్ అంటే 3 కార్బన్స్ ఇలా స్ట్రైట్గా ఉండి ఒక బ్రోమిన్ ఇక్కడ అటాచ్ చేసామనుకోండి, ఇది ఎన్ ప్రొపైల్ బ్రోమైడ్. ఓకే. కానీ ఇప్పుడు ఇలా కాకుండా ఐసో వర్డ్ పెట్టాడు అంటే మనకి ఈ లాస్ట్ కార్బన్ని లాస్ట్ బట్ 1 దానికి, అంటే ఇక్కడ ఉన్నవే 2. ఓకేనా. సో ఇప్పుడు ఇక్కడ CH3 గ్రూపు పెట్టేస్తాము. సో ఇది ఒక CH3 గ్రూప్ పెడతాము. సో టెట్రావాలెన్సీ సాటిస్ఫై అవ్వాలి కాబట్టి ఇక్కడ ఒక H. సో ఇది ఐసోప్రొపైల్ బ్రోమైడ్ అవుతుందన్నమాట. ఓకేనా. ఐసోప్రొపైల్ బ్రోమైడ్. ఓకే. ఐసోప్రొపైల్ బ్రోమైడ్ దిస్ ఈస్. ఓకే. సో అప్పుడు మీరు నంబరింగ్ ఇచ్చినప్పుడు ఇక్కడ నుంచి ఈ కార్బన్ నుంచి అయినా ఇస్తారు, ఎందుకంటే బ్రోమిన్కి ఇటు నుంచి అయినా ఇవ్వచ్చు, ఎందుకంటే సేమ్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ ఉన్నాయి చైన్లో. సో దిస్ ఈజ్ ఐసోప్రొపైల్ బ్రోమైడ్. సో ఐసో అనే దానికి మీకు ఒక CH3 గ్రూప్ బ్రాంచ్లో ఉంటే దెన్ యూ విల్ యూజ్ ద ప్రిఫిక్స్ ఐసో. సో నెక్స్ట్ వచ్చేసి నియో. నియో అంటే ఎప్పుడు యూజ్ చేస్తామంటే ఇట్ ఈస్ యూజ్డ్ ఫర్ దోస్ ఆల్కేన్స్ ఇన్ విచ్ 2 మిథైల్ గ్రూప్స్ ఆర్ అటాచ్డ్ టు ద సెకండ్ లాస్ట్ కార్బన్ ఆటమ్. ఓకేనా. ఇప్పుడు ఒక మిథైల్ గ్రూప్ని మనం అటాచ్ చేస్తే దానికి ఐసో అనే ప్రిఫిక్స్ యూజ్ చేయాలని చదువుకున్నాం. అలాగే ఇప్పుడు మీరు 2 మిథైల్ గ్రూప్స్ని సెకండ్ లాస్ట్ కార్బన్కి అటాచ్ అయి ఉంటే ఆ స్ట్రక్చర్కి నియో అన్న ప్రిఫిక్స్ అనేది ఇవ్వాల్సి ఉంటుంది అనమాట. సో ఇక్కడ పెంటేన్ నార్మల్గా మనము నార్మల్ పెంటేన్ డ్రా చేస్తే స్ట్రైట్ స్ట్రక్చర్ ఇలా ఉంటుంది. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము, ఈ లాస్ట్ది దీనికి అటాచ్ చేస్తే ఐసో అంటున్నాం. ఇప్పుడు లాస్ట్ 2 కట్ చేయాలి. అప్పుడు మిగిలిన చైన్లో సెకండ్ కార్బన్, అంటే ఇక్కడ ఒకటి పైన కూడా ఒకటి, అంటే 2 CH3లు బ్రాంచ్లో కనబడాలన్నమాట. ఓకేనా. సో నియోపెంటేన్ స్ట్రక్చర్ ఇప్పుడు ఎలా వస్తుంది, నియోపెంటేన్ స్ట్రక్చర్ ఈజ్ లైక్ CH3 on all 4 sides of the central carbon. ఓకేనా. సో దీన్నే మనం ఐపాక్ నేమింగ్లో ఎలా రాస్తాము, 2,2 డైమిథైల్ ప్రొపేన్, 2,2 డైమిథైల్ ప్రొపేన్ అని రాస్తాం. సో అలాగే మీకు నియోపెంటేన్ ఆల్మోస్ట్ 10th క్లాస్లో కూడా చదివారు ఇది. సో నియో హెక్సేన్ ట్రై చేయండి. ఓకే. నియో హెక్సేన్ సెకండ్ ఎగ్జాంపుల్, లెట్ us టేక్ ఇట్ as నియో హెక్సేన్. సో హెక్సేన్ స్ట్రైట్ చైన్ స్ట్రక్చర్ మీకు తెలిసిందే కదా. స్ట్రైట్ చైన్లోంచి లాస్ట్ 2 కార్బన్స్ని కట్ చేసి ఆ వచ్చిన చైన్లో లాస్ట్ సెకండ్ కార్బన్కి పైన ఒకటి కింద ఒకటి అటాచ్ చేయాలన్నమాట. ఓకే. క్లియర్గా తెలుగులోనే చెప్తున్నాను, ప్లీజ్ చెక్ ఇట్ కేర్ఫుల్లీ. సో మనకి 1 2 3 4 5 6 కదా హెక్సేన్ అంటే. ఇప్పుడు నేనేంటంటున్నాను, ఈ రెండింటిని కూడా కట్ చేసేయాలి. ఈ రెండింటిని కట్ చేస్తే
మనకు మిగిలిన చైన్లో 4 కార్బన్స్ ఉన్నాయి. నేను ఇటు కట్ చేశాను కాబట్టి ఇక్కడ నుంచి ఫామ్ అయిన చైన్కి లాస్ట్ సెకండ్ కార్బన్ అంటే ఇది. అంటే ఈ 2 కార్బన్స్ని నేను ఇక్కడ కిందన ఒకటి పైన ఒకటి లాగా అటాచ్ చేయాలన్నమాట. ఓకే, సో అలా ఫామ్ అయిన స్ట్రక్చర్ని నియో హెక్సేన్ అంటారు. ఓకే, సో ఇప్పుడు మిగిలినవి హైడ్రోజన్స్ అనేవి పెట్టేసుకోండి. సో ఫర్ దిస్ కార్బన్ no hydrogens and here CH3 group, here one CH3 group and here also CH3 group. టెర్మినల్స్లో ఎప్పుడు కూడా మీకు CH3 గ్రూప్సే ఉండాలి. అలాగే నియో హెక్సేన్ మీరే ట్రై చేయొచ్చు. నియో హెప్టేన్, ఓకేనా? నియో హెప్టేన్ సేమ్ 1 2 3 4 5 6 7. ఇప్పుడు నేను ఏమంటున్నాను, ఈ లాస్ట్ 2 కార్బన్స్ని కట్ చేస్తాను. కట్ చేస్తే మనకి మిగిలిన చైన్లో లాస్ట్ సెకండ్ కార్బన్ వచ్చేసి ఇది. సో నేను ఆ సెకండ్ కార్బన్కి మాత్రమే ఈ 2 కార్బన్స్ని పైన ఒకటి కింద ఒకటి అటాచ్ చేస్తాను. సో ద సో ఫార్మ్డ్ స్ట్రక్చర్ యూ కాల్ ఇట్ యాజ్ వాట్? నియో హెప్టేన్. ఓకే, మిగిలిన హైడ్రోజన్స్ అన్నిటిని మీరు అటాచ్ చేసేసుకోవడమే. ఓకే, సో ఇది నియో హెప్టేన్ స్ట్రక్చర్ అనమాట. ఓకే, సో నియో అనే ప్రిఫిక్స్ని ఎలా తీసుకొచ్చుకోవాలో ఐడియా వచ్చింది కదా. సో ప్లీజ్ నోట్ డౌన్. సో ఇప్పుడు సెకండరీ చూడండి, సెకండరీ కార్బన్ ఇది ఎప్పుడు అంటే ఫంక్షనల్ గ్రూప్ ఉండాలి ఇందులో. ఓకేనా? సో ఇఫ్ అ ఫంక్షనల్ గ్రూప్ ఈజ్ అటాచ్డ్ టు 2 డిగ్రీ కార్బన్ దెన్ వీ విల్ యూజ్ ద వర్డ్ సెకండరీ. సెకండరీ అనే ప్రిఫిక్స్ని మనం యూజ్ చేస్తామన్నమాట. సపోజ్ ఫర్ ఎగ్జాంపుల్ సెకండరీ బ్యూటైల్ బ్రోమైడ్ ఉందనుకోండి. ఓకేనా? బ్రోమిన్ అనేది 2 డిగ్రీ కార్బన్కి మనం అటాచ్ చేస్తాం. సో ఇక్కడ కూడా ఇది కూడా 2 డిగ్రీ కార్బనే, ఇటుపక్క ఒకటి ఇటుపక్క ఒకటి ఉంది. అలాగే ఇది కూడా 2 డిగ్రీ కార్బనే. అంటే మీరు బ్రోమిన్ ఇక్కడ అటాచ్ చేసినా కూడా దిస్ ఈజ్ 2 డిగ్రీ కార్బన్ బికాజ్ ఇట్ ఈస్ అటాచ్డ్ టు 2 అదర్ కార్బన్ ఐటమ్స్. సపోజ్ అదే బ్రోమిన్ మీరు ఇక్కడ అటాచ్ చేసినా కూడా దిస్ ఈజ్ ఆల్సో 2 డిగ్రీ కార్బన్. సో ఏదైనా ఫంక్షనల్ గ్రూప్ని మనం 2 డిగ్రీ కార్బన్కి అటాచ్ చేస్తే సెకండరీ బ్యూటైల్. ఓకేనా? సెకండరీ బ్యూటైల్ బ్రోమైడ్. ఇక్కడ బ్రోమిన్ ఉంది కాబట్టి బిఆర్ కాబట్టి బ్రోమైడ్ అన్నాం. సో అదే ఆల్కహాల్ ఉంటే ఆల్కహాలే రాస్తాం. ఓకే, సో ఇక్కడ మీకు రిమైనింగ్ ఆల్ హైడ్రోజన్స్ వీ విల్ కీప్. అలాగే సెకండరీ బ్యూటైల్ ఆల్కహాల్ ఉందనుకోండి, అది ఎలా రాయాలి? సెకండరీ బ్యూటైల్ ఆల్కహాల్. ఓకేనా? అంటే అప్పుడు ఈ బ్రోమిన్ బదులు మనం సెకండరీ బ్యూటైల్ ఆల్కహాల్ అంటే ఫంక్షనల్ గ్రూప్ని మనం 2 డిగ్రీ కార్బన్కి అటాచ్ చేస్తే అప్పుడు అది సెకండరీ అవుతుందన్నమాట. లైక్ యూ కెన్ టేక్ 1 2 3 4 కార్బన్ యాటమ్స్. ఇక్కడ బ్రాంచింగ్ CH3కి ఉండదు. ఓకేనా? మనకి 2 డిగ్రీ కార్బన్కి OH అటాచ్ చేస్తున్నాం. ఓకేనా? అంటే అప్పుడు ఇది బ్యూటేన్ 2-ఓల్ అవుతుంది. మనకి ఐయుపాక్ నేమింగ్లో బ్యూటేన్ 2-ఓల్. ఓకేనా? సెకండరీ బ్యూటైల్ ఆల్కహాల్. అలాగే సెకండరీ పెంటైల్ ఆల్కహాల్. సెకండరీ పెంటైల్ ఆల్కహాల్ దీన్ని ఎమైల్ ఆల్కహాల్ అని కూడా అంటారు. ఎమైల్ ఆల్కహాల్. ఓకే, అప్పుడు అది ఎలా రాయాలి? 1 2 3 4 5 కార్బన్స్. మనం ఇదొక 2 డిగ్రీ కార్బన్, ఇదొక 2 డిగ్రీ కార్బన్, ఇదొక 2 డిగ్రీ కార్బన్. ఓకేనా? సో 2 డిగ్రీ కార్బన్కి మనం అటాచ్ చేస్తే సో ఇది ఏమవుతుంది? పెంటేన్ 2-ఓల్ అవుతుంది. పెంటేన్ 2-ఓల్. ఓకేనా? మోస్ట్లీ సెకండ్ కార్బన్కే 2 డిగ్రీ సెకండ్ కార్బన్కి అటాచ్ అయి ఉంటే యూ కాల్ దట్ యాజ్ సెకండరీ కార్బన్ ఆర్ సెకండరీ బ్యూటైల్ ఆల్కహాల్, సెకండరీ పెంటైల్ ఆల్కహాల్. అలా నేమ్స్ అనేవి ఇచ్చుకుంటాం అనమాట. సో ఫైనల్గా ఒక నోట్ పాయింట్ అయితే మీరు గుర్తుపెట్టుకోండి. ఐసో స్ట్రక్చర్స్కి అన్నిటికీ ఒక 3 డిగ్రీ కార్బన్ ఐటమ్ ఉంటుంది. నియో స్ట్రక్చర్స్కి అన్నిటికీ కూడా ఒక 4 డిగ్రీ కార్బన్ ఐటమ్ ఉంటుంది. సో మీరు గుర్తుపెట్టుకోవాల్సింది ఈ పాయింట్స్ అనమాట. ఐసో స్ట్రక్చర్స్కి కంపల్సరీగా ఒక 3 డిగ్రీ కార్బన్ ఐటమ్ ప్రజెంట్ అయి ఉంటుంది. ఓకేనా? ఐసో అంటే ఒక CH3ని బ్రాంచింగ్ చేస్తే వచ్చే స్ట్రక్చర్ ఐసో. 2 CH3ని బ్రాంచింగ్ చేస్తే వచ్చే స్ట్రక్చర్ నియో. ఓకే, సో ఐసో స్ట్రక్చర్కి ఒక 3 డిగ్రీ కార్బన్ ఆటమ్ ఉంటుంది కంపల్సరీగా.
అదే నియో స్ట్రక్చర్కి ఒక 4 డిగ్రీ కార్బన్ ఆటమ్ కంపల్సరీగా ఉంటుంది. ఓకే, సో దీస్ పాయింట్స్, ఆల్ పాయింట్స్ ప్లీజ్ రిమెంబర్, రైట్ అండ్ ప్రాక్టీస్. ఓకే, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ చిల్డ్రన్. బాయ్.